ఒక వ్యక్తి మరొక వ్యక్తి వల్ల అనుభవించే ఆర్థిక, ఆరోగ్య, మానసిక ఇబ్బందులను మరో వ్యక్తి కంటే ఇబ్బంది కలిగించిన వ్యక్తికి అర్థమయ్యేలా చేయడం ఎలా? అర్థం కాదండి. ఎందుకని అర్థం కాదంటే, ఆ వ్యక్తి అర్థం చేసుకునే ఉద్దేశంలో ఉన్నా, లేకపోతే మీ గురించి కన్సిడర్ చేసే ఉద్దేశంలో ఉన్నా, లేదా మిమ్మల్ని ఒక పరిగణనలో తీసుకునే ఉద్దేశంలో ఉన్నా, అసలు ఈ స్థాయి దాకా మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలుండవు. ఒకవేళ ఇబ్బంది కలిగించే అవకాశాలున్నా, మీరు డైరెక్ట్‌గానో, ఇండైరెక్ట్‌గానో చెప్తున్నప్పుడు ఆ వ్యక్తికి అర్థమైపోయేదే. ఈ పాటికి మీరు ఈ క్వెషన్ ఇక్కడ పబ్లిక్ ఫోరమ్‌లో అడిగే స్థాయి దాకా మీ ఇబ్బంది వచ్చే అవకాశం ఉండేది కాదు. ఇక్కడ దాకా వచ్చే ఉద్దేశం ఉందంటే, అవతల వ్యక్తికి అర్థమైనా, అర్థం చేసుకునే ఉద్దేశం లేదు. అర్థం చేయించినా అర్థం చేసుకునే ఉద్దేశమే లేదు. సో, అది అర్థమవుతుంది అనేది జరగని పని. కాకపోతే ఏంటంటే, వాళ్ళు ఏ భాషలో మాట్లాడుతున్నారో, మీరు ఆ భాషలో మాట్లాడితే కొంతవరకు అది మీ సమస్యను పరిష్కరించే అవకాశం ఉంటుంది. క్లియర్‌గా అర్థం కాకపోతే యూ కెన్ టాక్ టు మీ ఓవర్ కాల్. ఎందుకంటే ఇది కొంచెం పర్సనల్ ఇష్యూలా ఉంది. మనం పర్సనల్‌గా మాట్లాడదాం. ఓకే.